కాదయా ఎవరు చూసా వాళ్ళ స్నేహాన్ని చంపినారు, వాళ్ళ స్నేహాన్ని చంపినా. మీ స్నేహాన్ని చంపినావా? మా స్నేహాన్ని మేము నరుక్కున్నాం, మా ఇంట్లో కొన్ని మేము కోసుకునేదానికి మీ పర్మిషన్ ఏందయ్యా? భలే మగోళ్ళుగా ఉన్నారు మీరు మాట్లాడటమా? ప్రతి ఒక్కడు స్నేహాన్ని కేసు ఏమైంది? మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని, మా చిన్నాన నేను చంపుకుంటా, నేను నరుక్కుంటా, మీకేంటి నష్టం? నా చెల్లి నేను నెత్తిన పెట్టుకుంటా, లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా, మీకేంటి నష్టం? నా తల్లి కోర్టు కీడుస్తా, మీకేంటి నష్టం? మా నాన్న సిబిఐ చార్జ్ షీట్ లో చేరుస్తా, మీకేంటి నష్టం? మా చిన్నాన, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్. ఏమనాలి? ఇది పర్సనలా? మీది సిక్ మైండ్ సెట్. దట్స్ వాట్ ఇట్ ఇస్. వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా, నేను పర్సనల్ గా మాట్లాడటం లేదండి. వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు, విశ్వసనీయతను కోల్పోయారు. దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం. ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నా పేరు ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా? లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని? అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో, అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. Please subscribe to Leo News for more videos.